వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఇక వీఆర్ఏల పిల్లలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపైన మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అప్పటి ప్రభుత్వం 81, 85 జీవో రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వీఆర్ఏ పిల్లలు మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర వీఆర్ఏ పిల్లలు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు మీరు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? అసలు మేము ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే జీవో ప్రకారంగా 81, 85 ప్రకారం జీవో ప్రకారంగా మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ జీవో జారీ చేసింది. దాని ప్రకారంగా మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జీవో జరిగింది, హామీలు జరిగినాయి, ఎన్నో అసెంబ్లీ సమావేశాలు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్పేసి అన్నారు. మా ఫైల్ ఉన్నదని చెప్పి సీసీఎల్లో కూడా పోయి ఏ అధికారులను అడిగినా కూడా మీ ఫైలే ఉంది, ఇక మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వాళ్ళకు కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఐడీలు ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. వాళ్ళకు సాలరీస్ కూడా ఇష్యూ చేసింది. పెండింగ్ సాలరీస్ అన్నీ పడ్డాయి. మాకు మాత్రము మా ఆర్డర్లు మాత్రం రావట్లేదు. ఎవరిని అడిగినా కూడా త్వరలో వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ సంవత్సరము అవుతుంది. మేము అందరు అధికారులను కలవబట్టి సంవత్సరం నుంచి మాకు ఇదే చెప్పడం జరుగుతుంది. మాకు కూడా న్యాయం చేస్తుందని ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాకుంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము నిద్ర పడుకోవడం కూడా చక్కగా నిద్ర రాని సిచ్యువేషన్ ఉంది మా అందరిది. కాబట్టి ఈ గవర్నమెంటు మాకు జీవో ప్రకారంగానే మా అందరికీ ఆర్డర్స్ ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం. సో చెప్పండి, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు 81, 85 జీవో రిలీజ్ చేసిందని చెప్తున్నారు. మరి అప్పటి ప్రభుత్వాన్ని మీరు అడగలేదా? మరి అప్పటి ప్రభుత్వాన్ని మేము అందరం కలిసి అడిగితే గవర్నమెంట్ ఏం చేశారంటే ఉన్నపాలంగా ఎలక్షన్ కోడ్ రావడం, కొద్దిగా మాకు కోర్టు కేసు రావడం వల్ల కొద్దిగా వెనుకబడిపోయింది. మమ్మల్ని ఫస్ట్ వారసులకు ఉద్యోగాలు ఇచ్చాకనే అందరిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు గత ప్రభుత్వం ఉన్న సీఎం గారు. కానీ త్వరగా చేయడం వల్ల మమ్మల్ని మాకు బ్యాక్ ఇచ్చేసి ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 16,750 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ వివిధ శాఖలో సర్దుబాటు చేశారు. కానీ మిగిలిన 3,797 మందికి మాత్రం ఇప్పటివరకు ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. సంవత్సర కాలం నుంచి మేము కలవని మంత్రులు లేరు, కలవని ఎమ్మెల్యేలు లేరు, కలవని అధికారులు లేరు. అందరినీ కలుస్తున్నాం. సీసీఎల్కి వెళ్ళాం, సెక్రటరీకి అందరినీ కలుస్తున్నాం. కానీ ఎటువంటి మనకు హామీ ఇవ్వట్లేదు. త్వరలో వస్తాయి అంటున్నారు. కానీ సంవత్సర కాలం నుంచి మాకు ఎలాంటి పరిష్కారం చేయలేదు. ఈ 10,000 జీతంతో చాలీచాలని జీతంతో మా ఫాదర్లు ఇళ్ళలో ఉంటున్నారు, మేమేమో జాబులు చేస్తున్నాం ఎంఆర్ ఆఫీసులలో. ఈ చాలీచాలని జీతంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ ఎక్కడైనా కనికరించి వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం. మేము దయచేసి ఇప్పటికైనా సీఎం గారు కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ ముందుకొచ్చి మా సమస్యను పరిష్కరించాలని వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ మీరు ఏమని కోరుతున్నారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20,550 మందికి 55 మందికి ఉద్యోగాలు ఇవ్వమని జీవో ఇష్యూ చేసిండ్రు. దాని ప్రకారమే మా వీఆర్ఏ వారసులకు కూడా 81, 85 జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిండు జీవో. దాని ప్రకారమే సర్టిఫికేట్ వెరిఫికేషను అన్ని డీటెయిల్స్ మా కలెక్టరేట్లో కూడా తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే కోర్టు కేసుల వల్ల దానివల్ల ఇప్పటికీ ఒక 10-11 నెలల నుంచి మాకు ఇవ్వడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు త్వరగా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ విన్నపాన్ని విన్నవించుకొని 81, 85 జీవో ప్రకారం తమకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వీఆర్ఏ పిల్లలు అయితే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్, షామోహన్, బీఆర్కే న్యూస్, మంచిర్యాల నుండి.